सीएम रेवंत ने मुगलगिद्दा हाई स्कूल की 150वीं यौम तासीस की तकरीब में शिरकत की। वज़ीर आला रंगारेड्डी जिले के फारूक नगर मंडल के इस गांव में पहुंचे और स्कूल के लिए 16 करोड़ रुपए की मंजूरी दी। स्कूल की एक नई इमारत, एक जदीद टेक्नोलॉजी सेंटर, एक कम्युनिटी हॉल, नई ग्राम पंचायत इमारत और सीसी सड़कों के लिए फंड्स मंजूर किए गए हैं। यहाँ वज़ीर आला ने तलबा को मौजूदा मुसाबकती दुनिया में टेक्नोलॉजी और हुनर की अहमियत के बारे में बताया। उनका कहना था कि रियासती हुकूमत ने 55 दिनों में 11,000 असातिज़ा की भर्ती की। ఇంకా ఈ రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత. బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది. ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట, పాలమూరు జిల్లా యొక్క గౌరవం. ఈ ప్రతిష్టను ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా ఇక్కడికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే పాఠశాల కోసం ఒక 10 కోట్లు, లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన, అదేవిధంగా ఈ గ్రామంలో సీసీ రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం నుంచి ఇవన్నీ ఒక 16 కోట్ల రూపాయలు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా శాసనసభ్యుడు ఒక మైనారిటీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి గ్రామంలో ఉన్నారు అని చెప్పిండ్రు. తప్పకుండా ప్రభుత్వం దానిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇదే కాకుండా ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలరు, నిలబడగలరు. అందుకే ఈరోజు ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని కూడా మంజూరు చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు చదువుకున్న వాళ్లకు 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళు సాంకేతిక నైపుణ్యాన్ని ఇస్తే రేపు రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి రాణించగలరని చెప్పి ఈరోజు మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల కొద్ది కాలయాపన జరిగేది. కానీ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహించడానికి 55 రోజుల్లోనే 2 నెలలు పూర్తి కాకంటే ముందే 11,000 మంది టీచర్లను నియమించడం ద్వారా పేదలకు విద్యను అందించాలనే ఉక్కు సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.